పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము ఇలాగూ ఘోషిస్తూ ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్న వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమై ఉన్నది. అమ్మాయ ఆలకించారా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరమందున్న దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులంటే ఎవరండి అని మీరు ప్రశ్నించవచ్చు. నిజమే, పాపులంటే ఒక ఇంటికి చెందినవారు, ఊరికి చెందినవారు, ఒక కులానికి చెందినవారు, ఒక మతానికి చెందినవారు కాదు. కానీ దేవుని గ్రంథంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. ఆలోచన చేశారా? అమ్మాయ, లోకంలో మనం బ్రతుకుతున్నాం, ఎన్నో భేదాభిప్రాయాలు కలిగి జీవిస్తూ ఉన్నాం కదండి. మనుషుల మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం ఉంటుంది, పాపం విషయంలో మానవునికి ఏ భేదములు లేదు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, పండు ముసలివారి వరకు మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. గల కారణాన్ని బట్టి మానవుడు పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యా అమ్మా, ఉదయకాలంలో ఆలోచన చేస్తారా? పాపాన్ని బట్టి జీతం ఉంది, అది మరణం, నిత్య నరకాగ్ని గుండం. ఆ మరణం నుంచి తప్పించబడాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. ఆలోచన చేయండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు, నరకము నుంచి తప్పించబడతారు.